నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు, మహాగౌరి ఉపాసకులు తింటకుర్తి మురళీకృష్ణ గురుజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే హరివంశం. గురుగారు, లాస్ట్ మనము ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏప్రిల్లో మనకి డేట్స్ విడుదల చేస్తారు, అప్పటికి మనకు అంత అయిపోతుందని అనుకున్నాం, కానీ మేలో ఉంది ఇప్పుడు చూసుకుంటే. అంటే మరి ఏమైనా ఆచారాలు మారి, అంటే ఎలక్షన్ లో ఫలితాలు మారిపోవడము, పార్టీలు ఇప్పుడు చూసుకుంటే 3 పార్టీలు కలిసిపోయాయి, జగన్ ఒక్క ఆయన ఓడించడానికి 3 పార్టీలు కలిసిపోవడం, అంటే ఇప్పుడు ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందా? అంటే ఎవరికైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా మేయర్ రావడం వల్ల? తప్పకుండా దీని గురించి మనం మాట్లాడదాం. అంటే ఇక్కడ పర్టికులర్ గా మళ్ళీ మనం ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, గురు సంచారం, గోచారంలో గురు సంచారం మేషం నుంచి వృషభంకి 1 మే నుంచి మారుతుంది. ఓకే, మనం లాస్ట్ టైం చేసిన వీడియోలో కూడా మనం ఏమనుకున్నాం అంటే, మార్చ్ ఎండింగ్ లోపు లేకపోతే ఏప్రిల్లోనో ఎలక్షన్లు అయిపోతాయి కాబట్టి ప్రిడిక్షన్ ఇదే అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఓకే, మరి ఇప్పుడు మేలో ఎలక్షన్లో, జూన్లో ఫలితాలు విడుదల అని చెప్పి మనకి తెలిసింది. తెలిసినప్పుడు మేలో వచ్చేప్పటికి మరి గురువు, మేషంలో ఉన్న గురువు వృషభంలోకి మారుతున్నాడు కదా. మారేటప్పుడు మనం చెప్పిన ప్రిడిక్షన్ అలాగే ఉందా, ఏమైనా తలకిందులు అయిందా? ఓకే, ఏమైనా తలకిందులు ఒక్కసారి మనం జాతక పరిశీలన అంటే జాతక చక్రాల పరిశీలన చెక్ చేసిన తర్వాతే మనం ఒకసారి చెప్పుకుందాం. ఓకే, మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న జాతక చక్రాలు చంద్రబాబు నాయుడు గారిది, వైఎస్ జగన్ గారిది అండ్ పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ విశ్లేషణ చేద్దాం. ఇక్కడ రవి బుధుల మీద ఆయనకి గురువు యొక్క సంచారం ఏర్పడింది. ఓకే, గోచారంలో అంటే చాలా మంచి పొజిషన్ ఉందని అనుకున్నాం. ఇప్పుడు మరేమైంది, మేషం నుంచి వృషభంలోకి వెళ్తుంది. అంటే చంద్రుడికి ఉచ్చిగా ఉన్న వృషభంలోకి గురు సంచారం వెళ్తుంది. అంటే తాత్కాలికంగా ఆయనకి గజకేసరి యోగం పట్టింది అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఏం మాట్లాడుకున్నాం, ఇప్పుడున్న ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలతో కొట్టుకున్న రాజకీయాలకి అంటే బలం రవి, గురువు, బుధుడు వీళ్లే కాదు, ఇంపార్టెంట్ గా రవి కుజులే కాకుండా ఇంపార్టెంట్ గా రాహు శని బలంగా ఉండాలి అని మరీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈయన యొక్క జాతకంలో లాస్ట్ మనకి అక్టోబర్ 31 నాడు రాహు మీద రాహు రావడం జరిగింది. అది కంటిన్యూ అవుతుంది. రాహు మీద రాహు రావడం అనేది డబుల్ రాహు నెగిటివ్ ఆస్పెక్ట్ అంటారు, మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం కూడా. బట్ వేరే యాంగిల్లో దాన్ని చూస్తే అంటే ఈ వ్యక్తి ముందు ఎవరైతే శత్రువులు అనే వాళ్ళు నిలబడలేరు అని చెప్తాం అన్నమాట, డబుల్ రాహు అనే ఎఫెక్ట్. నెక్స్ట్ మరి శని యొక్క సంచారం ఏ విధంగా ఉంది, జన్మ శనికి, ఓకే, గోచార శనికి 180 degrees 7th ఆస్పెక్ట్ లో చక్కగా ఒక ఆస్పెక్ట్ ఏర్పడింది. డబుల్ రాహు శని యొక్క బలం ఉంది. నెక్స్ట్ గురు చంద్రుడు కలవటం అంటే గజకేసరి యోగం, తాత్కాలిక గజకేసరి యోగం, గోచార గజకేసరి యోగం. అంటే ఈయన యొక్క బలం ఇంకొంచెం పెరిగింది అని చెప్పుకోవచ్చు. మరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వద్దాం. ఈయన యొక్క జాతకంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిది ఈయన జాతకం న్యూమరాలజీ ప్రకారం కానీ ఆస్ట్రాలజీ ప్రకారం కానీ చాలా పోటాపోటీగా ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఎస్, ఇప్పుడు ఏ విధంగా అంటే గురు సంచారం మారటం వల్ల ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇంతకు ముందు ఆయన యొక్క జన్మ గురువుకి, జన్మ రాహువుకి గోచార గురువు యొక్క బలం ఉంది ఎప్పటి వరకు, ఏప్రిల్ ఎండింగ్ వరకు. బట్ ఇప్పుడు మేషం నుంచి వృషభంలోకి గురువు మారటం వలన జన్మ గురువుకి, జన్మరాహుకి గురువు యొక్క సంబంధం తెగిపోయింది. అంటే షష్టాష్టకాలు అవుతున్నాయి. అంటే ఇది ఒక కొంచెం నెగిటివ్, అంటే ఉన్నదాని బలం కొంచెం తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, కానీ బుధ మంగళ యోగానికి గురువు యొక్క ఆస్పెక్ట్ కొంచెం పెరిగింది, అంటే ఈ ఆస్పెక్ట్ లో కొంచెం పెరిగింది. బట్ ఏదైనా కానీ రాహు శని చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాహు శనులకి ఎటువంటి దృష్టి పడకపోవడం అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకి ఇది ఒక కొంచెం కొన్ని పాయింట్లు, ఒక 5 పాయింట్లు 10 పాయింట్లు తగ్గినాయి అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి జాతకానికి వద్దాం. పవన్ కళ్యాణ్ గారి జాతకానికి వచ్చేప్పటికి గురువు మేషం నుంచి వృషభంలోకి, అంటే ఆయన యొక్క జన్మశని మీద గురువు రావడం అనేది ఒక యోగకారకం. ఆల్రెడీ ఆయనకి జన్మ రాహుతో శనితో సంబంధం ఏర్పడటం అనేది ఒక అద్భుతమైన యోగకారకం. రెండోది జన్మ గురువు గోచార గురువుకి 180 degrees ఆస్పెక్ట్ రావడం అనేది కూడా చాలా అద్భుతం. అంటే
చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు సిమిలారిటీ. పవన్ కళ్యాణ్ గారికి గురువు యొక్క గోచారం మారడం వల్ల జాతక బలం ఇంకా పెరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకు ముందు ఉన్న బలం కన్నా కొంచెం తగ్గింది. అంటే మనం ఏదైతే ఇంతకు ముందు ప్రిడిక్షన్ చెప్పామో కూటమి గెలుపు తథ్యం అని, అదే మాట ఇంకొంచెం ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొంచెం మోతాదు ఎక్కువ పెంచి చెప్పుకోవచ్చు. ఇంకా అంటే చాలా ఈజీగా గెలుస్తారని చెప్పుకోవచ్చు. గురువు గారు, రీసెంట్ గానే మనం విన్నాము చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు కలవడం వల్ల చాలా మంది ఏంటి అంటే అదే గెలుస్తుంది అనే ధీమాతో చెప్పడము. అండ్ చాలా మట్టుకి వైఎస్ జగన్ కి ఇంకా అయిపోయింది. అండ్ ఎప్పుడు కూడా అగెనిస్ట్ గా ఉన్నారు ఆయనకు. ఒక్క మనిషిని ఓడించడానికి 3 పార్టీలు కలవడము, ఎంతో మంది అపోజిషన్స్ ఉండడం వల్ల అసలు ఈ ఎలక్షన్స్ లలో బీజేపీ రావడము, ఈ 3 కలిసి పోటీ చేయడం వల్ల అది ప్లస్ ఏమైనా అవుతుంది అనుకోవచ్చా ఏపీకి? ఒకటి అంటే ఇప్పుడు బీజేపీతో అలయన్స్ అంటే ఎన్డీఏలో భాగస్వాములుగా టీడీపీ అనౌన్స్ చేయకముందే మనం ఈ ప్రిడిక్షన్ చేయడం జరిగింది. అంటే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి, ఈ కూటమి గెలిచే అవకాశం చాలా వరకు ఎక్కువ ఉంది అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యమైంది టీడీపీ, అంటే బీజేపీ కూడా కలిసింది. అంటే బలం పెరిగిందా తగ్గిందా అనేది ఇంపార్టెంట్, అంతే కదా. 100% బలం పెరిగింది అని చెప్పాలి. ఓకే, వీళ్ళిద్దరి యొక్క బలాలు గోచార గురువు యొక్క మేషం నుంచి వృషభంలోకి మారితే ఏ విధంగా పెరిగిందని మాట్లాడుకున్నామో, ఒకటి మోడీ గారి గురించి ఒక్కటి నేను చెప్పదలుచుకున్నా. అంటే ఇదేది పర్సనల్ కాదు, రాజకీయం కాదు, ఒకటే చెప్తున్నా. ఆయన ఏం చేశాడు ఇవన్నీ పక్క పెట్టేసండి. 80% మెజారిటీస్ ఉన్న హిందుస్థాన్లో, హిందూ రాష్ట్రంలో, హిందూ దేశంలో ఆయన రామ జన్మభూమి అనే ఒకటి తీసుకున్నాడు. ఆయన ఒక కాన్సెప్ట్. ఓకే, అది రాజకీయ పరంగా తీసుకున్నాడా, నిజంగా మనస్ఫూర్తిగా తీసుకున్నాడా, అవన్నీ నాకు అనవసరం. ఒకటి నేను యాజ్ ఏ హిందూగా నేనేం చెప్తాను, రామ జన్మభూమిలో రాముడిని నిర్మించాడు, రాముడిని తీసుకొచ్చాడు. ఓకే, మధురలో కృష్ణుడిని తీసుకొస్తాడు, ద్వారకాలో కృష్ణుడిని తీసుకొస్తాడు. మరి నేను ఎవరికి ఓటేయాలనుకుంటా? మోడీ. అసలు అంటే 80% మెజారిటీ ఉన్న హిందుస్థాన్ లో వేరే క్వశ్చన్ లేదు కదా. ఓకే, సో ఆస్పెక్ట్ లో తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అందుకనే అసలు ఆయన జాతకం ప్రిడిక్షన్ 3వ సారి ప్రధానమంత్రి అవుతాడా అనేది ప్రిడిక్షన్ కూడా చేయట్లే ఎవరు. అంత ధైర్యం కూడా చెయ్యట్లా అసలు. ఒకటే అంటే అద్భుతంగా ప్రపంచ దేశాల్లో ఒక హిందుస్థాన్ని ఒక అద్భుతమైన స్థితిలో నిలబెడుతున్నాడు ఆయన. ఓకే, అటువంటిప్పుడు ఏ వ్యక్తి కోరుకోడు? వద్దని ఎవరు అనుకుంటారు? ఎందుకు అనుకుంటారు? యాజ్ ఏ హిందువుగా నాకు రామ జన్మభూమిలో రాముని ప్రతిష్ఠించాడు, కృష్ణ జన్మభూమిలో కృష్ణుని ప్రతిష్ఠానంటున్నాడు. ఓకే, కాశీలో శివుణ్ణి ప్రతిష్ఠానంటున్నాడు. ఆయన ఎక్కడో నూతులు పడిపోయినా ఆయన తీసుకొచ్చి బయట పెడతానంటున్నాడు అని చెప్తున్నాడు కదా. చెప్పేటప్పుడు నేను ఎందుకు ఓటేయను, ఎందుకు వేయకూడదు? ఓకే, 80% మెజారిటీ హిందువులు ఉన్న ఒక దేశంలో వాళ్ళకి నచ్చే విధంగా చేస్తే కొన్ని తరాల పాటు అదే పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే రాజకీయం అనేది ఒకే రకంగా ఉండదు కాబట్టి, మారుతూ ఉంటది కాబట్టి ఏవో జరుగుతూ ఉంటాయి, ఏవో అవుతుంది. బట్ ఈ టర్మ్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనే వస్తాడు. ప్లస్ ఇక్కడ ఎన్డీఏ కూటమిలో కలవడం వలన, ఆ కూటమి వలన ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎలక్షన్ లో వాళ్ళకు కూడా కొంచెం ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే కాదు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మీకు కూడా జ్యోతిష్య వాస్తుకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేస్తే గురుగారి అపాయింట్మెంట్ అనేది అయితే మీకు అందజేస్తారు. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.